హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సండే వ్లాగ్స్. ఇక ఈరోజు ఉదయాన్నే 5 గంటలకైతే లేచినాను అనమాట. ఇంకా మా ఆయన అదే టెంపుల్ కాడికి అయితే వెళ్తాడు కదా, తను వచ్చి లేపిండనమాట. ఇంకా ఇప్పుడు వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను. లేచి బియ్యం కడిగి రైస్ కుక్కర్కి అయితే పెట్టేసినాను అనమాట. ఇక ఈరోజు వచ్చేసి పులిహోర చేయాలని చూస్తున్నాను. నైట్కి అయితే ఏదైనా చేస్తానని చెప్పి ఇప్పుడు ప్రస్తుతానికైతే పులిహోర అయితే చేస్తాను. ఇక పులిహోరకు కావాల్సిన పదార్థాలు అయితే ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చుకొని ఇంకా సిలిండర్ మీద అదే కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ అయితే వేసేసినాను. ఇంకా అది గరం అయిందనమాట. ఈలోపు కూరగాయలల్లా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ గరం ఎక్కింది. ఇంకా దానిలో అయితే పోపు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక రైస్ అయితే పెట్టేసినాను కదా, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇదైతే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక ఇప్పుడైతే పోపు అయితే పెడుతున్నాను కదా, ఇంకా అన్ని ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇవి పల్లీలు అవి శనగలు ఉంటాయి కదా, అవి లాస్ట్కి అయితే వేసినాను అనమాట. అవి లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకుంటేనే కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. లేకపోతే సిలిండర్ పెద్దగా పెట్టేసినాం అనుకో ఇంకా మొత్తం మాడిపోద్ది. లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి రైస్ అయితే అయ్యింది. కొద్దిసేపు పెట్టి రైస్ అయితే బంద్ చేస్తాను అనమాట. ఇక ఆల్మోస్ట్ రైస్ అయితే ఇంకా అయిపోయినట్టే. ఇక మా ఆయన వచ్చి స్నానం చేసిండనమాట. స్నానం చేసి తను మళ్ళీ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతుండు. ఇక ఈడ డ్యూటీ 6 కల్లా అయిపోయిందనమాట. అంటే 5 o'clock కాదు 5:30కి అట్లా వచ్చి ఇక్కడ స్నానం చేసి మళ్ళీ డ్యూటీకి పోతాడు అనమాట. డ్యూటీకి పోయి 6 అయిన తర్వాత వచ్చేటప్పుడు పాలు అయితే తీసుకొని చూసారుగా ఫ్రెండ్స్, పులిహోర అయితే కలిపేసినాను అనమాట. పులిహోర కలపడం కూడా ఒక కదా, రైస్ వండిన తర్వాతనే మనం పోపు పెట్టి అందులో వేసి కలపొద్దు. రైస్ వండిన తర్వాత కొద్దిసేపు చల్లార్చనివ్వాలి. రైస్ని చల్లార్చిన తర్వాత పోపు మొత్తం దాన్ని వేసి కలిపేస్తే అప్పుడు అనేది రైస్ అనేది కొద్దిగా విడివిడిగా అవుతుంది అనమాట. గరం దానిలో మనం వేసినాం అనుకోండి, అది మొత్తం ముద్దగట్టినట్టు అయిపోద్ది అనమాట. కొద్దిసేపు చల్లార్చిన తర్వాత తీసుకెళ్తే పెట్టేసినాను అనమాట నేను పోపు. ఇక మమ్మీ లేచి బ్రష్ చేసుకోపో అంటే పోవట్లేదు తను. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి టిఫిన్ బాక్స్లో అయితే పెడుతున్నాను అనమాట. టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంకా 6:30 కల్లా లేచిందనమాట అమ్ములు వాళ్ళు. 7 అవుతుంది. ఇక నేను టిఫిన్ బాక్సులు పెట్టేసి ఇంకా బెడ్షీట్ల వల్ల ఉన్నాయి కదా, అవి తీసేసి వాళ్ళకి స్నానాలు అయితే చేయడానికి పోయినా. ఇదిగో చేపించేసాను. ఇక వాళ్ళకు అదే మమ్మీకి అయితే జుట్లు వేస్తున్నాను అనమాట. నాన్నగాడే వీడియో తీస్తున్నాడు. ఇక వాడైతే రెడీ అయిపోయిండు. మమ్మీదే ఇంకా ఆడపిల్ల ఇంకా మొత్తం జుట్లు వేసేసినాను. కానీ ఇంకా మెయిన్గా స్నాక్స్ లేకపోతే మమ్మీ అస్సలు మాట వినదనమాట. ఏదన్నా ఒకటి ఇచ్చి తోలాలి కంపల్సరీ. ఇక నాన్నగానికి అయితే చెప్పినాను అనమాట, నానే స్నాక్స్ ఏమన్నా తీసుకొని పోవని అంటే మమ్మీ బిస్కెట్ ప్యాకెట్లు తీసుకుంటామని చెప్తే ఈరోజు బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకొని వెళ్తుండ్రు. ఇదిగా ఇక మాట ఇదే ఇక్కడ. ఇంకా ఈరోజు లాగ్ వచ్చేసి మీతో అయితే ఇలా షేర్ చేసుకున్నాను. ఇంకా మమ్మీ ఏమో స్నాక్స్ అయితే బ్యాగ్లో అయితే దాపెట్టుకుంటుంది, నాన్నగాడేమో సాక్స్లు అయితే వేసుకుంటుంది అనమాట. ఇంకా బస్ వచ్చే టైం కూడా అయ్యింది. ఇక ఈరోజు ఇలా మీతో అయితే షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం స్మార్ట్ సండే అనే వ్లాగ్స్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.